నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దాదాపు 30 రోజులు గడిచిపోతుంది మనకి. బట్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళా కొత్తగా వార్త వినిపిస్తుంది. పాకిస్తాన్ ఇరాన్ దిగి వచ్చింది, పాకిస్తాన్ మద్దతు ఇరాన్కి ఇస్తుందా అనే వార్త అయితే వినిపిస్తుంది. అసలు దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు వచ్చే అవకాశం ఉంది, అసలు పాకిస్తాన్ మద్దతు ఎందుకు ఇస్తుంది, ఎలాంటి మద్దతు ఇస్తుంది, ఈ డీటెయిల్స్ కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, పాకిస్తాన్ యాక్చువల్ గా మనకి శత్రుదేశం, భారతదేశానికి శత్రుదేశం. సో ఇప్పుడు ఇరాన్ అందరితోనే ఒకేలా ఉంటుంది, ఇజ్రాయెల్ అమెరికా తప్ప మినహా దేశాలతో. సో ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇరాన్ దిగి రావడము, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది, ఇప్పుడు శాంతిదూత పాకిస్తాన్ అనుకోవచ్చు. ఏ రకంగా మనం మాట్లాడచ్చు? ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ రక్తం తాగితే వాళ్ళే శాంతిదూత. అంతేనా? శాంతి అనేది ఏం లేదు. శాంతి అనేది యుద్ధానికి మధ్య విరామం అని ఇప్పుడు లెనిన్ చెప్పినాడు. సో ఇదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ రంగంలోకి వచ్చింది. సడన్ గా పాకిస్తాన్ మీడియేటర్ అవతారం ఎత్తింది. నేను నిన్న కూడా చెప్పాను, పాకిస్తాన్ ఇండియాలో నిజంగా ఎవరు మీడియేటర్ అంటే వరల్డ్ లో ఉండే అనేక మంది అనలిస్టులు, ఇండియానే దానికి తగింది. పాకిస్తాన్ ఓన్లీ మెసెంజర్ మాత్రమే. అంటే అమెరికా చెప్పింది ఇరాన్కి చెప్పడం, ఇరాన్కి చెప్పింది అమెరికా చెప్పడం మాత్రమే తప్ప అది మీడియేట్ చేసే స్థాయిలో లేదు, నమ్మే స్థాయిలో కూడా ఎవరు అనేది ఎక్కువ మంది అనలైజ్ చేస్తారు. కానీ కొన్ని అంటే మామూలుగా మనకి రెండు రకాలు ఉంటది. కంటికి కనిపించేది, కంటికి కనిపించింది. కంటికి కనిపించేటప్పుడు అంటే వాట్ వి సీ బియాండ్ ద ఆబ్వియస్ అంటారు దాన్ని. మన కంటికి కనిపించేదేమో పాకిస్తాన్ మీడియేట్ చేస్తున్నట్టు, కంటికి కనిపించిందేమో ఇండియా మీడియేట్ చేస్తుంది అనేది చెప్తున్నారు చాలా మంది. నిన్న కూడా ప్రొసెషన్ ఊరేగింపులు జరిగాయి ఇండియాలో. జరిగినప్పుడు కూడా అందరూ డిమాండ్ చేస్తుండేది మోడీని యుద్ధాన్ని ఆపమని, మీరు మీడియేట్ చేసి ఆపండి అనేసి చెప్తున్నారు. అయితే నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే మొత్తం 4 దేశాల విదేశాంగ శాఖ మంత్రులు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో సమావేశమయ్యారు. ఈజిప్టు, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దర్ దీన్ని ప్రకటించాడు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ దేశాలు ఇప్పుడు ఏంటంటే గతంలో ఖతారు, ఒమన్ ఈ 2 దేశాలు ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలలో పాల్గొనేవి. ఈ 2 దేశాలు ఇప్పుడు ఖతారు, ఒమన్ కూడా శత్రువులు అయిపోయినాయి ఇరాన్కి. ఇరాన్ ఆ 2 దేశాల మీద కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి ఆ 2 చర్చల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ నమ్మట్లేదు వాళ్ళని. మీరేమో ఒక పక్క చర్చలు అంటారు, మీరు వాళ్ళ అమెరికా ఎయిర్ బేస్ని మీరు మీ దేశంలో అలో చేసి మీ గడ్డ నుంచి, మీ ప్రాంతం నుంచి, మీ భూభాగం నుంచి మా మీద అటాక్ చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది లాజికల్ గానే ఉంది. సో దానికోసం ఇప్పుడు ఏమైనాయంటే ఈజిప్టు, టర్కీ రంగంలో దిగాయి. సౌదీ అరేబియా ఏమో దాని అవసరం దానికి ఉంది. ఆల్రెడీ సౌదీ అరేబియా, పాకిస్తాను మిత్రులు. వాళ్ళు ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా మీద దాడి జరిగితే తన మీద జరిగినట్టుగా పాకిస్తాన్ ఫీల్ అవుతుంది, పాకిస్తాన్ మీద జరిగితే సౌదీ అరేబియా కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఇది నాటోలో ఉన్న క్లాజే. అలాంటి క్లాజెస్తో వీళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కూడా ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి మామూలుగా అయితే. కానీ వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే దాదాపు 900 కిలోమీటర్ల పొడవున బార్డర్ ఉంది పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య. అందువల్ల రేపు పక్కన ఆల్రెడీ ఇండియాతో గొడవల్లో ఉంది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్తో పెట్టుకుంటే నిరంతరం అగ్నిగుండంగా మారిపోతుంది పాకిస్తాన్. ఆల్రెడీ అక్కడ తాలిబాన్ పాకిస్తాన్ అని, టీటీపీ అనే ఒక ఆర్గనైజేషను, బలూచ్ లిబరేషన్ అనే ఈ 2 ఆర్గనైజేషన్లు పాకిస్తాన్ని నిరంతరం అగ్నిగుండంగా మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో పెట్టుకునింది అనుకో ఇంకా డేంజర్ పాకిస్తాన్కి. అది లాంగ్ టర్మ్లో ప్రాబ్లం. అందుకని పాకిస్తాను తన మిత్రుడైన సౌదీ అరేబియా మీద దాడిని తన మీద దాడిగా పరిగణించి ఇరాన్ని అటాక్ చేసే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. దాని బదులుగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే చర్చలకి దిగింది. ఎందుకంటే ఇట్లయినా కొంత యుద్ధాన్ని ఆపగలిగితే మనకి బెటర్ అవుతుంది అనేది పాకిస్తాన్ కొన్న ఇది. రెండోది, ఈ యుద్ధం వల్ల ఇండియా కంటే కూడా పాకిస్తాన్ ఎక్కువ సఫర్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ మనది ఇండియా అన్న రెసిలియన్స్ అంటారు, తట్టుకునే శక్తి, ఎకనామిక్గా మనకి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. కానీ పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ ఆల్రెడీ 24 బెయిల్అవుట్ ప్యాకేజీలతో బతుకుతుంది. IMF ఇచ్చిన 24 బెయిల్అవుట్ ప్యాకేజీలు అంటే డబ్బులు ఇస్తుంటే ఎవరి ఇయర్ బతుకుతా ఉంది పాకిస్తాన్.
అది ఇండిపెండెంట్ బతికే పరిస్థితి లేదు. ఒక పక్క చైనా $30 బిలియన్ అప్పు ఇచ్చింది, ఇంకొక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. సో చైనా IMF లేకపోతే పాకిస్తాన్ కూలిపోయేది శ్రీలంక లాగా. సో కాబట్టి పాకిస్తాన్కి ఈ వార్ ఆపడం అవసరం ఉంది. సో కానీ ఎవరింటారు పాకిస్తాన్ మాట? ఇరాన్ వింటుందా? ఇరాన్ ఎందుకు ఏందంటే ఇరాన్కి నమ్మకం లేదు. ఎందుకు? ఇరాన్ శత్రువైన సౌదీ అరేబియాతో పాకిస్తాన్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ని తీవ్రంగా హెచ్చరించింది. ఎందుకంటే ఇరాన్లో ఉండే పాక్ అంబాసిడర్ దీని మీద అటాక్ దగ్గరలో బాంబులు వేసింది కాబట్టి వార్నింగ్ ఇచ్చింది. రెండోది పాకిస్తాన్కి శత్రువైన ఇండియాకి ఇజ్రాయెల్ క్లోజ్. ఆ రకంగా రెండోది అమెరికా కూడా పాకిస్తాన్ని పెద్ద మనిషిగా పెట్టుకునే పరిస్థితి లేదు. సో ఏ రకంగా చూసినా మీడియేట్ చేసే అవకాశం లేదు. కానీ అది కొంత ట్రై చేస్తున్నప్పుడు కనీసం ఎవరో ఒకరు మధ్యలో ఇచ్చిపుచ్చుకోవాలి కదా, ఒక మధ్యలో సమాచారం ఒకటి. రెండోది అమెరికా ఒక్క ఇండియా మీదే డిపెండ్ అయ్యి నెగోషియేషన్లోకి వెళ్ళదు. మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటారు. మల్టిపుల్ ప్లేయర్స్ ఈ యుద్ధం వల్ల ఎవరెవరు అఫెక్ట్ అవుతారు వాళ్ళందరినీ కూడా రేపు చర్చలకి అది నువ్వు హెల్ప్ చేయని అడుగుతుంది అమెరికా. ఇప్పుడు అమెరికాకే ఎక్కువ యుద్ధం త్వరగా మర్యాదకు బయటపడాల్సిన అవసరం అమెరికాకు ఉంది. ఇరాన్ తెగించేసింది. ఇరాన్ పని ఏంటి? ఎక్కువ కాలం తట్టుకొని నిలబడమే ఇరాన్కి అవసరం. అమెరికాకి అది కాదు. అమెరికా యుద్ధంలో నుంచి ఎంత వేగంగా బయటపడితే అంత అమెరికాకు మంచిది. అమెరికా యుద్ధం కంటిన్యూ అయ్యే కొద్దీ అమెరికాకి, ట్రంప్కి నష్టం. కాబట్టి అమెరికానే ప్రెజర్ చేస్తుంది ఇతర పార్టీలని. మీరు అందుకనే, లేకపోతే ట్రంప్ ఎందుకు ఫోన్ చేస్తాడు మోడీకి? ట్రంప్ మోడీకి ఫోన్ చేసింది ఎందుకు? మీడియేట్ చేయమని. లేకపోతే ట్రంప్కి ఏం అవసరం ఇవ్వాలి? మోడీకి ఫోన్ చేయాల్సిన అవసరం ట్రంప్కి ఏముంది? కాబట్టి క్లియర్గా అమెరికా అవసరం మేరకే పాకిస్తాన్ రంగంలో ఎదిగి ఈ మిగురుతో మాట్లాడుతుంది. ఎవరితో? మధ్యవర్తులతో, సౌదీ అరేబియాతో, ఈజిప్ట్తో, తుర్కీతో. సో వీళ్ళు కలిసి ఇప్పుడు ఇరాన్ మీద ప్రెజర్ చేస్తారు. ఇరాన్ ఏం చెప్తుందంటే, నేను చాలా కండిషన్లు ఇంతకుముందు అనుకున్నాం కానీ 5 కండిషన్లు పెడుతున్నాను. ఈ 5 కండిషన్లు మీరు అమెరికాను ఒప్పించండి, నేను యుద్ధాన్ని విరమిస్తా అని ఇరాన్ కూడా రంగంలోకి వచ్చింది. ఎందుకంటే ఇరాన్ కూడా యుద్ధం కంటిన్యూ అవడం వల్ల చాలా లాసులు, అలాగే కాకుండా లాసులు అండి. ఇప్పుడు మొత్తం కొన్ని వేల భవనాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది. ఆల్రెడీ ఆంక్షల్లో ఉంది. ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది ఇరాన్. నిన్ననే మొన్న 10 మిలియన్ వాళ్ళ రియాల్స్ అంటారు ఇరాన్ కరెన్సీ. 10 మిలియన్ ఇరాన్ కరెన్సీ అంటే కోటి రియాల్ ఇరాన్ కరెన్సీ నోటు ముద్రించారంటే మీరు ఊహించుకోండి. అంటే డాలర్కి అది రాదనమాట. సో అందువల్ల రెండోది అక్కడ ఇంటర్నల్ గా కూడా కొంత క్రైసిస్ ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పరమంగా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డెమోక్రటిక్ స్వేచ్ఛ లేదు. అంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పే స్వేచ్ఛ లేదు. సో దానివల్ల అక్కడ ఒక నిరసన వర్గం అయితే గట్టిగానే ఇరాన్ లో కూడా ఉంది. సో ఇవన్నీ నిలబెట్టి తట్టుకొని మళ్ళీ పునర్నిర్మించుకోవాలంటే కనీసం 10, 20, 30 ఏళ్ళు పడుతుంది ఇరాన్కి. కాబట్టి ఇరాన్ కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటుంది. కాకపోతే ఏంటి, తప్పట్లేదు. ఇప్పుడు యుద్ధం ఎవరి టర్మ్స్ లో యుద్ధం ఆపాలనేదే ఉందండి. అందరికి యుద్ధం ఆగాలనే ఉంది. కానీ ఎవరి టర్మ్స్ లో యుద్ధం ఆపాలి? స్టార్ట్ చేసిందేమో అమెరికా, ఇజ్రాయెల్ వితౌట్ ఎనీ అగ్రెషన్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ తప్పు ఏమి లేకపోయినా వాళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరం ఆపేస్తామంటే మళ్ళీ మీరు చేస్తారు ఒక 6 నెలలు, 1 year లో. ఎందుకంటే 8 నెలల్లో మళ్ళీ చేశారు. 2025 జూన్ లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. మళ్ళీ ఒక 6 నెలలు, 7 నెలలు మళ్ళీ చేస్తారు మీరు. ఇది పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలనేది ఇరాన్ కోరుకుంటుంది. అందుకని 5 కండిషన్లు పెట్టింది. 5లో ఏంటంటే ఫస్ట్ అసలు మీరు దాడుల్ని ఆపాలి. మీరు ఆపాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కంటిన్యూగా చేస్తూనే ఉంది భయంకరంగా. దానికి అమెరికా వంతుపడుతుంది. ముందు అది ఆపండి. రెండవది గ్యారంటీ ఇవ్వండి. ఫ్యూచర్ లో మేము దాడి చేయమనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలతో గ్యారంటీ, చైనా, రష్యా లాంటి దేశాలు ముందుండి గ్యారంటీ ఇప్పించాలి. అంటే వాళ్ళు దాడి చేయరు, దాడి చేస్తే మేము నీకు మద్దతు ఉంటాం అనేది ఏదో గ్యారంటీ ఉంటే కానీ మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. కాబట్టి ఆ గ్యారంటీ మాకు ఇవ్వండి అనేది రెండోది. మూడోది రిపరేషన్స్ అంటారు. రిపరేషన్స్ అంటే యుద్ధానికి మేము భయంకరంగా నష్టపోయాం, దానికి మూల్యం చెల్లించండి, మీరు మాకు నష్టపరిహారం ఇవ్వండి అనేది రెండవది. అట్లాగే మూడోది, ఈ మూడో దాంట్లోనే
మా మీద పెట్టిన ఆంక్షలు వెత్తివేయండి. అట్లాగే వీళ్ళ ఆస్తులు దాదాపు $120 బిలియన్ వర్త్ ఉండే ఆస్తులు ఫ్రీజ్ అయిపోయింది వేరే వేరే దేశాల్లో. అవన్నిటినీ వదలండి. సో అనేది 3వ కండిషన్. 4వది రీజనల్ స్టెబిలిటీ కోసం కూడా చేయాలి. అంటే మీరు ఒక పక్క లెబనాన్, ఒక పక్క పాలస్తీనా, ఒక పక్క యెమెన్, ఇరాక్, వీటన్నిటి మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చ జరగాలి, అది కూడా ఆగాలి. 5వది ఈ హార్మోజ్ జలసంధి ఇక మీదట మా కంట్రోల్లో ఉంటుంది. మేము డబ్బులు వసూలు చేస్తాం, టోల్ అంటారు, టోల్ వసూలు చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ చేస్తుంది, పనామా చేస్తుంది, పనామా కెనాల్లో మేమెందుకు చేయకూడదు? అంటే ఒక కొత్త ఆదాయ వనరుగా మాకు హెల్ప్ అవుతుంది అనేది 5వది. ఈ 5 కండిషన్లు పెట్టింది. మామూలుగా ఎప్పుడైనా కూడా కండిషన్లు పెట్టేటప్పుడు వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఒప్పుకోరు, కానీ ఎక్కువ పెడితే ఎన్నో కొన్ని వర్కౌట్ అసలు అన్నా వర్కౌట్ అవుతాయని పెడతారు. అలాగా హార్మోజ్ ఎవరు ఒప్పుకోరు. కాకపోతే హార్మోజ్ ఒప్పుకోరు, మిగతా ప్రాంతాలు ఒప్పుకోరు. అట్లాగే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వరు. కాకపోతే అంటే ప్రధాన కండిషను 2 అండి వీళ్ళ ఇరాన్వి. 1 భవిష్యత్తులో మా మీద దాడులు చేయకూడదు, 1. 2 ఆంక్షలు ఎత్తివేయాలి. ఈ 2 చేస్తే చాలు ఇరాన్కి, ఇంకేం అవసరం లేదు, మిగతావి తర్వాత కథ. కానీ ఈ 2 కావాలంటే 5 పెట్టారు. అమెరికా ఏమో 15 పెట్టి వాళ్ళే దాడి చేసి మళ్ళీ వాళ్ళే కండిషన్లు పెట్టి, అంటే నేను నిన్ను కొడతాను, కొట్టకుండా ఉండాలంటే ఈ కండిషన్లకు ఒప్పుకో, అంటే నువ్వు సరెండర్ అయిపోయి నా కాళ్ళ దగ్గరికి రా. ఇది అమెరికా నేచరు. సో అందువల్ల ఈ పాకిస్తాన్ చర్చలు ఏ స్థాయికి వెళ్తాయనేది అందరికీ డౌట్గా ఉంది. కాకపోతే ఏంటంటే అమెరికా టాక్టిక్స్ ముందు నుంచి కూడా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. అంటే కర్ర పెట్టుకుంటారు, ఇంకొక పక్క క్యారెట్ పెట్టుకుంటారు. గాడిద మీద కూర్చొని ఒక కర్రకి స్టిక్ క్యారెట్ ఎలాడదీసి ముందు పెడతారు. అది దీనికి పని కాకపోతే కర్రతో కొడతారు. సో అది జరుగుతుంది. అంటే ప్రెజర్ చేస్తుంది. ఒక పక్క 50,000 సైన్యం, 70,000 సైన్యాన్ని దింపుతుంది. మరోవైపు చర్చల్ని చేస్తుంది. అంటే నువ్వు చర్చలకు రా, చర్చలకు రాకపోతే కొడతాను అనేది చేస్తుంది అనమాట. అంటే ఒక పక్క దండోపాయం రెడీగా పెట్టుకొని ఇంకొక పక్క చర్చలకు రమ్మని అది ఒత్తిడి చేస్తుంది. అంటే నా టర్మ్స్ లో నువ్వు చర్చలకు రా అనేది అమెరికా చేస్తుంది. నా టర్మ్స్ లో నువ్వు చర్చలకు రాకపోతే నిన్ను శిక్షిస్తాను. మ్యాక్సిమం ప్రెజర్ అన్నాడు నిన్న కూడా ట్రంప్. ఆ మ్యాక్సిమం ప్రెజర్ అంటే మళ్ళీ దారుణంగా దాడులు చేయడం. సో దానికి సిద్ధమైంది. మరి ఇది ఎలా జరుగుతుంది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎలా ఎండ్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేకపోయిన పరిస్థితి. ఎన్నాళ్ళకి ఎండ్ అవుతుంది అనేది చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒకటి ట్రంప్కి ఎక్కువ కాలం లాగే పరిస్థితి లేదు కాబట్టి